ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా లింగాల కమలరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో ఆయన నామినేషన్ వేశారు. జిల్లాలో మెజారిటీ స్థానిక ప్రజాప్రతినిధులు తమ వెంటే ఉన్నారని, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు ఖాయమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కమలరాజు నామినేషన్ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీటీసీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వాళ్ళు, జెడ్పీటీసీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా ఈరోజు గ్రామాల అభివృద్ధి కానీ ఆ ప్రజాప్రతినిధులకు కానీ రానటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులకి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం మీద కసి తీర్చుకునేటువంటి అవకాశం ఈ ఓటు ద్వారా వచ్చింది. ప్రజల కోసం, ప్రజల కష్ట సుఖాలను పరిష్కరించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ద్వారా జరగబోతున్న ఈ ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కమలరాజు గారిని ఓటర్లు అంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెద్ద ఎత్తున ఎత్తి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బ్రతికిస్తారని, తప్పకుండా కమలరాజు గారు అత్యధిక ఓట్లతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం.